హాయ్! హలో! నమస్తే అండి. దిస్ ఈజ్ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు రెగ్యులపాటి డైరీస్. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పావు కిలో గుత్తి వంకాయ, జీలకర్ర, చింతపండు, కాజు, పల్లి, అల్లం వెల్లుల్లి, పసుపు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ, లవంగ, ఇలాచి, చెక్క, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, మెంతి కూర, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి పెట్టుకున్నాను. బాణలి హీట్ అయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పల్లి కూడా బాగా ఫ్రై అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాణలిలో 4-5 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది. వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసి వంకాయల్ని మగ్గించుకోవాలి. వంకాయని నేను ముందుగా ఏమీ కట్ చేయలేదు. జస్ట్ ఆయిల్ హీట్ అయ్యే ముందు ఇలా 4 భాగాలుగా ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఈ వంకాయలు అన్నీ వేసి మగ్గించుకుందాం. ఇలా వంకాయలన్నీ వేసాక మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇక్కడ వంకాయలు మగ్గేలోపు కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో పల్లీలు వేసి పొడి చేసుకోవాలి. ఇలా పల్లీ పొడి చేసుకున్నాక అందులో కొబ్బరి పౌడరు ఇంకా ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి యాడ్ చేయాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి, కాజు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా, లవంగ, ఇలాచి, చెక్క ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మూత తీసి వంకాయలు కూడా మగ్గాయో లేదో చూసుకుందాం. చూసారు కదా, చాలా బాగా మగ్గాయి వంకాయలు. ఈ వంకాయలన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి కొద్దిగా చల్లపడ్డాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వంకాయల్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా మిశ్రమాన్ని అంతా వంకాయల్లో స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము వంకాయల్లో స్టఫ్ చేయంగా మిగిలిన మసాలా మిశ్రమాన్ని ఇక్కడ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కరివేపాకు, మెంతి కూరని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయ్యాక వంకాయల్ని యాడ్ చేస్తున్నాను. వంకాయలన్నీ యాడ్ చేశాక మెల్లిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మసాలా మిశ్రమాన్ని అంతా. ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి దీనిలో వేసుకుందాం. ఇక్కడ మనము గ్రేవీకి ఎంత కావాలో అంత చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. కర్రీ అంతా బాగా కుక్ అయిపోయింది. ఇదంతా ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.